పిల్లల కోసం హెల్తీగా చేయాలి, సింపుల్‌గా చేయాలనుకున్నప్పుడు ఈ లడ్డూనైతే ట్రై చేయండి. 2 ఇంగ్రీడియెంట్స్‌తో సూపర్‌గా అయితే చేసేయొచ్చు. ఇంక దాని తయారీ విధానం కోసం అయితే నేను ద ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న ట్రిప్లే కడాయినైతే ఉపయోగిస్తున్నానండి. ద ఇండస్ వ్యాలీలో మీరు ఏ ప్రొడక్ట్ తీసుకున్నా కృప 12 అని చెప్పేసి నా కూపన్ కోడ్ గనుక ఉపయోగించారంటే గనక వాళ్ళిచ్చే డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌ట్రా 12% డిస్కౌంట్ ప్రతి కుక్‌వేర్ పైన ఉంటుంది. కడాయి పెట్టిన తర్వాత దాంట్లో ఒక కప్పు వేరుశనగలు వేసి తక్కువ మంటలో బాగా ఫ్రై చేసిన తర్వాత తోలు తీసి పక్కన పెట్టేసానండి. 3 వంతుల పప్పుని మిక్సీ జార్‌లో వేసి క్రోస్‌గా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసి పెడుతున్నాను. అదే మిక్సీ జార్‌లో ఒక కప్పు బ్లాక్ డేట్స్ అయితే ఏస్తున్నానండి. వేసిన తర్వాత ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత కడాయిలో కొంచెంగా నెయ్యి వేసి రుబ్బి ఉంచిన డేట్స్ వేసాను. తర్వాత గ్రైండ్ చేసిన పీనట్స్ కూడా వేసాననమాట. వేసి స్టవ్ ఆఫ్ చేసేసి గ్రైండ్ చేయగానే ఉంచాను కదా అవి కూడా వేసాను. వేసి బాగా కలపాలి. ఆ వేడి మీదే మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న లడ్డూల కింద అయితే చుట్టేయచ్చండి. తీపి అయితే నాకు సరిపోయింది. మీకు సరిపోలేదు అనుకుంటే గనక కొంచెంగా హనీ అయితే యాడ్ చేసుకోండి. అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి లడ్డు తయారైపోయింది. మీరు ట్రై చేసేయండి మరి.